ఒకరోజు ఒక 5 ఏళ్ల వయసున్న పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి, "నాన్న నాన్న అక్కడెవరో శివాలయం ధ్వంసం చేస్తున్నారు. వెళ్ళి ఆపు నాన్న" అనంటే, "లేదమ్మా ఇది మొగలీల పరిపాలన. మనం దాన్ని ఆపలేము. చూస్తూ ఊరుకోవటం. ఎదురు తిరిగితే చంపేస్తారు తల్లి" అని చెప్పాడంట. తను అక్కడితో వదిలేసింది. తర్వాత తన భర్త దగ్గరికి 16 ఏళ్ల వయసున్నప్పుడు వెళ్ళి, అలాగే ఎవరో శివాలయం ధ్వంసం చేస్తుంటే, "ఏమండి అక్కడ ఎవరో శివాలయం ధ్వంసం చేస్తున్నారు ఆపండి" అంటే, "లేదు ఇది మొగలీల పరిపాలన. ఎదురు తిరిగితే చంపేస్తారు మనల్ని. వద్దు" అన్నట్ట. తను అప్పుడే అనుకుందంట, తన కొడుకుని ఇలా ఒక పిరికి వాళ్ళలాగా పెంచకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత తన కొడుక్కి 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇలాగే ఎవరో శివాలయం ధ్వంసం చేస్తుంటే, "నాన్న అక్కడ ఎవరో శివాలయం ధ్వంసం చేస్తున్నారు వెళ్ళి ఆపరా" అనంటే, ఇంట్లో ఉన్న ఒక పదునైన ఖడ్గాన్ని తీసుకెళ్లి అక్కడున్న 10 మంది తలలు నరికి ఆ శివాలయాన్ని కాపాడాడు. అలా పెంచిన ఆ వీరమాత ఎవరో కాదు, మదర్ ఆఫ్ మరాఠా మహారాజ్ జిజియాబాయి. ఆ నరికింది ఎవరో కాదు, మరాఠా హీరో, మహారాష్ట్ర షేర్ ఛత్రపతి శివాజీ.